కాంగ్రెస్ లో కీలకమైన పరిణామాలు జరిగాయి. మీనాక్షి నటరాజన్ ను ఎంపీలు రేణుకా చౌదరి, చామల కిరణ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై రేణుక చర్చించగా తుంగతుర్తి వ్యవహారంపై చామల వివరించారు. అలాగే మీనాక్షి నటరాజన్ ను మంత్రి కొండ సురేఖ కలిశారు. ఇటీవల కడియం శ్రీహరిపై కొండ సురేఖ ఫిర్యాదు చేశారు. పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మా పార్టిసిపేషన్ మీద కానీ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం మీనాక్షి నటరాజన్ గారు చేశారు. అందుకనే మమ్మల్ని అందరినీ పిలిచి మా యొక్క యాక్టివిటీస్ అన్నిటి వివరాలు తెలుసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు, ముఖ్యంగా RRR నార్త్ సైడ్ క్యాబినెట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. 2 మెట్రో ఫేజ్ 2 ఆల్రెడీ మెట్రో ఫేజ్ 2కు సంబంధించి కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఖట్టర్ గారిని, రైల్వే మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. మా తుంగతుర్తి ఇష్యూ ఏం లేదు, అంతా క్లోజ్ అయిపోయింది. మందుల శామ్యుల్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పడం. మరోవైపు మీనాక్షి నటరాజన్ ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కలిశారు. శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలపై మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. యాదవులను కించపరిచే ఉద్దేశం లేదన్న శివచరణ్ రెడ్డి జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. ఇన్ని వివాదాలు ఏమీ లేని దాని దగ్గర ఏదో ఉన్నట్టు మీరు చూపించి, అసలు నేను ఏమన్నానో అసలు ఏమీ అనకుండానే ఏదో అనేసినాము, కులాన్ని ఏమన్నా, ఎక్కడ కూడా కులాన్ని అన్నది లేదు అంటే చూపించండి. అంతేగాని ఇట్లా లేనిపోని రాతలు రాసుకుంటూ ఏదో అంటున్నాడు అధ్యక్షుడే, అది ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు మాత్రం పార్టీని కించపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా ఇటువంటి కథనాలు కూడా ప్రసారం చేయడం అనేది పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఎవరైనా ఏ కుల సంఘమైనా, ఏ కులానికి చెందిన వ్యక్తికైనా మీ మనోభావాలు దెబ్బతింటుంటే మీ అందరి ఆత్మాభిమానం కాపాడడం కోసము జక్కిడి శివచరణ్ నేను బేషరతుగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మేము ఎప్పుడు కూడా ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజు అటు రాజ్యసభ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలు రకరకాల నియోజకవర్గాల సమస్యలు, అలాగే జరుగుతున్న అంతర్గత పోరు పరిణామాలపై కూడా మీనాక్షి నటరాజన్ తో చర్చించారు. పూర్తి అప్డేట్ సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ కూడా మీనాక్షి నటరాజన్ తో భేటీకి సంబంధించిన వివరాలేంటి? థ్యాంక్ యూ విజయ చంద్రిక. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. ఈరోజు మీనాక్షి నటరాజన్ ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరితోని సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడెక్కడనైతే వర్గపోరు ఉందో, ఆధిపత్య పోరు ఉందో వాటికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుంటున్నారు. ఉదయం నుంచి పలువురు మంత్రులు వచ్చారు, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రభుత్వ విప్పులు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మీనాక్షి నటరాజన్కు చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. తుంగతుర్తిలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ మధ్యలో ఒక వివాదం చెలరేగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీనాక్షి నటరాజన్ తెలుసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలే బయటకు వచ్చి మాట్లాడితే ఒకరిపై ఒకరు రాజకీయాలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పాలవుతుందనే విషయాన్ని మంత్రి మీనాక్షి నటరాజన్ ఎంపీకి సూచించింది. పార్టీలో అంతర్గత విభేదాలు ఏమైనా ఉంటే ఇంటర్నల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలి తప్ప బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు రాజకీయాలు చేసుకోవడం అది క్యాడర్ని ఇబ్బంది పెట్టే విధంగా తయారవుతుందనే విషయాన్ని చెప్పారు. ఇక మంత్రి కొండ సురేఖ ప్రస్తుతం మీనాక్షి నటరాజన్తో భేటీ అయింది. గతంలోనే ఆమె 14వ తేదీన మీనాక్షి నటరాజన్ను కలుస్తానని చెప్పారు.
కడియం శ్రీహరితో తనకున్నటువంటి విభేదాలన్నిటికీ సంబంధించినటువంటి వివరాలను మీనాక్షి నటరాజన్కు వివరించనున్నారు. గత సంవత్సరం పూర్తిగా కడియం శ్రీహరికి కొండా సురేఖకు కొండా ఫ్యామిలీకి మధ్యలో ఒక విభేదాలు చెలరేగాయి. దానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఇన్వాల్వ్ అయింది. అప్పుడే ఇద్దరికి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసింది. కొండా సురేఖ ఇటీవలనే తన ఫ్యామిలీని పట్టుకొని కడియం శ్రీహరి ఇంట్లో జరిగినటువంటి ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళింది. కానీ దాని తర్వాత కూడా కడియం శ్రీహరి కొండా సురేఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. దానిపైన కొండా సురేఖ చాలా సీరియస్గా అభ్యంతరం వ్యక్తం చేసింది. తాను లేకుండా తన కార్యాలయంలో తన అధికారులతోని కడియం శ్రీహరి సమీక్ష చేయడం సరైన పద్ధతి కాదని ఈ విషయంపైన సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు చేశారు. తాజాగా మీనాక్షి నటరాజన్కి కూడా ఒక ఫిర్యాదును జరిగినటువంటి సిచ్యువేషన్ని, జరిగినటువంటి విషయాలను, దాంతోపాటు కడియం శ్రీహరి చేసినటువంటి రివ్యూకి సంబంధించినటువంటి ఫోటోలను, వీడియోలను వాటన్నింటినీ జతపరుస్తూ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. ఇక దాంతోపాటు జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇటీవల ఎల్బీ నగర్లో ఒక ఫ్లెక్సీకి సంబంధించినటువంటి వివాదం చెలరేగింది. దానికి సంబంధించి జక్కిడి శివచరణ్ రెడ్డి తన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి మీనాక్షి నటరాజన్కు ఒక వివరణ ఇచ్చారు. జరిగినటువంటి విషయం పైన పూర్తిగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ కోరింది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు డిస్కషన్కి వచ్చింది. ఇక దాంతోపాటు కొంతమంది ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా మీనాక్షి నటరాజన్ను కలిసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలు, వాళ్ళ మంత్రుల వ్యవహారం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను మీనాక్షి నటరాజన్కు చెప్తూ ఉన్నారు. ఇక రేపు ఎల్లుండి 2 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులను మీనాక్షి నటరాజన్ విడివిడిగా కలవనుంది. రేపు కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎల్లుండి కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ గాంధీ భవన్కి వస్తే గాంధీ భవన్లో ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎస్ఆర్కి సంబంధించినటువంటి వివరాలు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరు, వీటన్నింటికి సంబంధించినటువంటి వివరాలను మీనాక్షి నటరాజన్ తెలుసుకుంటుంది. ఇక దాని తర్వాత 17వ తేదీన మంత్రులతోని మీనాక్షి నటరాజన్ భేటీ కానుంది. ఆ మంత్రులు ప్రస్తుతం ఏ జిల్లాకు ఎవరెవరు ఇన్ఛార్జ్గా ఉన్నారో అక్కడి రిపోర్టుతో సహా రావాలని మీనాక్షి నటరాజన్ కోరింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు, సోషల్ మీడియాలో ఏ విధంగా ఉంటున్నారు, ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎంత మేరకు తీసుకువెళ్తున్నారు, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలను మీనాక్షి నటరాజన్ నోట్ చేసుకుంటున్నారు. ఇక రేపు ఎల్లుండి డీసీసీ అధ్యక్షులతో మీటింగు, ఎల్లుండి ఇన్ఛార్జ్ మంత్రులతో మీటింగు, ఈ పూర్తి మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకువెళ్ళడం ఎలా, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, వీటన్నింటికి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఎస్ఐఆర్కి సంబంధించి కానీ లేదంటే ఇతరత్ర విషయాలలో అనవసరంగా గొడవలు క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం, పార్టీని పూర్తిగా ఒక పోస్ట్ మార్టం నిర్వహించాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ చేస్తున్నటువంటి రివ్యూలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు.